పెనుభారాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా మాజీ డిప్యూటీ సీఎం తెలిపారు. చంద్రన్న బాదుడు పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ పోరుబాటా పేరిట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ఏకంగా 15,485 కోట్ల రూపాయల భారాన్ని మోపుతూ ఛార్జీల పెంపుకు నిరసనగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా ధర్మాన కృష్ణదాస్ తెలియజేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, అందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల పెంపుదల ఉండదని ప్రజలను నమ్మించారని కృష్ణదాస్ గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని, గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలకు అనేక కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. అధికారంకి వచ్చి 6 నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాల్లో ఏది అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీల్ని 6 నెలల్లోనే పెంచడం అన్నది స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఇది ప్రజల మీద అధిక భారం వేసి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన ర్యాలీలన్నవి పెద్ద ఎత్తున చేసి ప్రజల తాలూకా ఆలోచనల మేరకు మరి ర్యాలీలను చేయాల్సిన అవసరం ఉంది. అది రేపు 27వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, అలాగే వినియోగదారులకు అందుబాటులో ధరలు ఉండాలని చెప్పి మరి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు, ఇతర మరి వ్యాపారస్తులు, విద్యార్థులు అన్ని ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య విద్యుత్ అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. మరి ఇప్పుడున్నటువంటి పెనుభారం మోయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరి మేము కోరుతున్నాం. నేడు రాష్ట్రంలో మళ్లీ అదే చంద్రబాబు వల్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోయలేక ప్రజలు నడ్డి విరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా వైసీపీ ఈ నెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో పాటు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాళ్ళతో పాటు ర్యాలీగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వాలని, దానికి అనుగుణంగా రేపు 27 ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, వ్యాపార వర్తకులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ భారం మహిళగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మహిళలను టార్గెట్ చేస్తున్న చైన్ స్నాచర్ల నుండి జాగ్రత్తగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. చైన్ స్నాచర్లు బైకులపై వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారని, మహిళలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21న కవిటి, కంచిలి, ఇచ్చాపురం ప్రాంతాల్లో జరిగిన చైన్ స్నాచింగ్ దొంగతనాలు చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారని, వారి వద్ద నుంచి 8 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. నేరం జరుగుతున్న ప్రదేశాల్లో గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మొత్తం 6 కేసులు నమోదైనట్టుగా, 8 తులాల బంగారం 7,76,958 రూపాయలు విలువ చేస్తాయని, వీటిని రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. మహిళలు ప్రయాణం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ప్రవర్తన గమనించి తగు జాగ్రత్తలు వహించాలని, జాగ్రత్తగా ఉంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని తెలిపారు. నిందితుడు కవిటి మండలం బైరిపురం గ్రామానికి చెందిన నర్తు రాజేష్ ని అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. జరిగిన చైన్ స్నాచింగ్ కి సంబంధించి మనం ఒక అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది. సో ఈయన పేరు నర్తు రాజేష్, వీళ్ళ విలేజ్ వచ్చి బైరిపురం విలేజ్, కవిటి మండలం, కాశీబుగ్గ లిమిట్స్ వీళ్ళది. సో ఈయన టోటల్గా 6 అఫెన్సెస్ చేశారు.
వీటిల్లో కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2, ఇచ్చాపురం టౌన్ 2 అండ్ కంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్ 2 ఉన్నాయి. సో టోటల్గా ఇందులో మనకి అబవ్ 8 తులాస్ గోల్డ్ చైన్స్ మొత్తం లాస్ అవ్వడం జరిగింది. అది 100% రికవరీ, మనకి ఇంటాక్ట్ రికవరీ కూడా అవ్వడం జరిగింది. సో వీళ్ళ మోడస్ ఆపరండే ఎంఓ వచ్చేసి విక్టిమ్ బైక్ పైన వెళ్తూ ఉంటారు, ఈయన బైక్ పైన వస్తారు. వాళ్ళని మాటలతో పెడుతూ ఈవెన్ బైక్స్ రన్నింగ్లో ఉన్నా కూడా చైన్స్ స్నాచింగ్ చేసి తీసుకెళ్లడం అనేది జరిగింది. ఇందులో మనకి రీసెంట్గా ఏంటంటే కవిటి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక టీచర్ని అక్కడికి నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడ టీచర్ని కొంచెం మనకి ఆ చైన్ స్నాచింగ్ చేయడమే కాకుండా ఒక రాయితోటి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళకి చిన్న ఇంజురీస్ తలపైన అవ్వడం కూడా జరిగింది. ఇది ఇందులో మనకి 100% రికవరీ, ప్రాపర్టీ రికవరీ కూడా అవ్వడం జరిగింది. శ్రీకాకుళం నగరంలోని హైటీ క్రిస్మస్ 2024 కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు యేసుక్రీస్తు ఆశీస్సులు రాష్ట్రం, జిల్లాపై ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన హైటీ క్రిస్మస్ 2024 కార్యక్రమానికి ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం క్రిస్టియన్ హైటీ కార్యక్రమం అని అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపున, మంత్రి తరపున ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 2014 టు 2019లో చర్చిలకు పెయింటింగ్ తదితర ఎన్నో వినూత్న కార్యక్రమాలు, పథకాలు ప్రారంభించినట్లుగా తెలిపారు. క్రిస్టియన్ సోదరులు బరియల్ గ్రౌండ్ అడిగితే వారికి భూమి కేటాయించాలని అధికారులకు తెలియజేసి అవకాశం ఉంటే కాంపౌండ్ వాల్ను కూడా నిర్మించాలని సూచించినట్లుగా చెప్పారు. పాస్టర్లకు గౌరవ వేతనం కింద నెలకు 5,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్రిస్టియన్ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని క్రిస్టియన్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాస్టర్లలో గ్రూపులు ఉండకూడదని తెలిపారు. అందరూ సమానంగా ఉండాలని తెలిపారు. ఒకరితో ఒకరు శాంతి, సమాధానం, ప్రేమతో జీవించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ హైటీకి విచ్చేసిన క్రిస్టియన్లకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిల వద్ద భద్రత, పారిశుధ్యం, తాగునీరు ఏర్పాటు చేయనున్నట్లుగా అధికారులను ఆదేశించనున్నట్లుగా పేర్కొన్నారు. క్రిస్టియన్ సమస్యలకు దృష్టి సారిస్తామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ హైటీ కార్యక్రమంలో క్రిస్టియన్లు ఒకరికొకరు గౌరవంగా పలుకరించుకోవాలన్నారు. మన పాపాలను పారద్రోలడానికి ప్రభువు ఎన్నో శ్రమలు అనుభవించారని తెలిపారు. శాంతి సమాధానాలతో అందరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వర్షాల ముసురు వలన పూర్తిగా నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన కంచిలి ఎంపీపీ పైలి దేవదర్శి ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలం పరిధి వరి పంట ప్రాంతాల్లో వర్షాలకు తడిసి పూర్తిగా నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్సీ నర్తు రామారావుతో పాటు కంచిలి ఎంపీపీ పైలి దేవదాస్ రెడ్డి పరిశీలించారు. కంచిలి మండల పరిధిలో సుమారు 70 నుండి 80% పంట తడిసి రైతు చేతులకు అందకుండా పోయిందని ప్రభుత్వం వారు రైతుల పట్ల సానుభూతి చూపించి తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కూడా బాధ్యతగా ప్రభుత్వమే తీసుకుని రైతుకు సకాలంలో డబ్బులు అందించి కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని వారు కోరారు. గత 15 రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. 2 రోజులు కురిసి, ఒక రోజు తెలుపు పెట్టి, మళ్ళీ 2 రోజులు కురిసి, ఈ రోజు కంటిన్యూగా వర్షాలు కురవడం వల్ల ప్రతి బండిలోనూ కూడా నీరు అయిపోయి రైతులు కొందరు కోసి బోగులు చేయని పొలాల్లోనే ఉన్నాయి. అలాగే మరికొందరు పొయ్యిలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పొలాలు తడిసిపోయి నీరు అయిపోయినది. మరికొందరు మొక్కలు పెట్టడం వల్ల కూడా చుట్టుపక్కల నీరు ఆక్రమించింది. మరికొందరు అయితే ఈ వర్షాల ఒత్తిడి వల్ల బళ్ళు కూడా పొలాల్లోకి వెళ్ళక నూర్చిన బస్తాలకు కూడా, ధాన్యం బస్తాలకు కూడా తిరిగి ఇంటికి తెచ్చుకోలేని పరిస్థితి ఈరోజు కంచిలి మండలంలో ఏర్పడింది. విధంగా ఈ సంవత్సరం మంచి పంటలు పండాయి. ప్రతి రైతు కూడా సంతోషంగా ఉన్న తరుణంలో ఇదిగోటి ఈ వర్షం వచ్చి 15 రోజులుగా కురుస్తున్న వర్షాలు పూర్తిగా రైతులు దెబ్బతీశాయి. కావున ప్రభుత్వం వారు మానవత దృక్పథంతో రైతు పట్ల సానుభూతితో ఏదైతే రైతులు నష్టపోయారో వారికి తక్షణమే మీరు భరోసాగా నిలబడి మీరు ఆర్థిక సహాయం ప్రతి రైతుకు అందించాలని, మరి రైతుకు తప్పనిసరిగా మేము కూడా మీకు సందేశం అందిస్తున్నాం. గౌరవ కలెక్టర్ గారు మానవత దృక్పథంతో స్పందించి గత సంవత్సరంలో ఉన్న బకాయిలు ఉన్న నష్టపరిహారం, అలాగే ఈ సంవత్సరం కూడా రైతు ఏదైతే మా మండలంలో, మా కంచిలి మండలం నష్టపోయాడో ప్రతి రైతుకు కూడా మీరు సహాయం అందించాలి. ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వద్దకు తీసుకుని వెళ్లి రైతుకు మీరందరూ కూడా సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమించుకుంటున్నాం. జై హింద్. ఈరోజు రైతు జాతీయ దినోత్సవంగా సందర్భంగా ఇది అందరు రైతులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
మరి రైతుకి తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుందనే భరోసాతో ఎదురు చూస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం. జై. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావుతో పాటు ఎంపీపీ పైలదాస్ రెడ్డి, కంచెని జడ్పీ ప్రతినిధి ఇప్పిలి కృష్ణారావు, కవిటి ఎంపీపీ ప్రతినిధి కడియాల ప్రకాష్, కంచెని కొనవల సురేష్లు పాల్గొన్నారు. వర్షాలకు నీటి మునిగి నష్టపోయిన వరి పంటలకు నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వి గోవిందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాలకు తడిసి నీట మునిగి నష్టపోయిన వరి పంటకు ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మోహన్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలాల్లో ప్రతినిధి పంటలో నష్టపోయిన పొలాల వరి కుప్పలను తుఫాన్ కారణంగా వరి, పెసర, మినుము, కూరగాయలు మొదలగు పంటలు నష్టపోయాయని వారన్నారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాయని ప్రకటనలు చెప్పడం తప్ప ఆచరణలో అమలు కావట్లేదని అన్నారు. వ్యాపారులు 5 కిలోల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారు. తేమ శాతం ధాన్యం అన్ని అదనంగా తీసుకుంటున్నారని రైతులు తమ గోడుని వెళ్లబుచ్చారని అన్నారు. వరి చేనులో వేసిన అపరాలు, పెసర, మినుము విత్తనాలు పూర్తిగా పాడేసర, మినుము, నువ్వు, సన్ఫ్లవర్, వేరుశెనగ మొదలగు విత్తనాలు ఉచితంగా రైతులకు ప్రభుత్వమే అందించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం కోసం హార్వెస్టర్ యంత్ర పరికరాలు, టార్పాన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తేమ శాతం 25% ఉన్న కొనుగోలు చేస్తామని, రైతులు వద్దన్న చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తామని, రైతులు ఇబ్బంది పడొద్దని ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం అమలు కావట్లేదని వారన్నారు. తేమ పేరుతో వ్యాపారులు తూనికల్లో రైతులను మోసం చేస్తూ 5 కేజీల నుండి 10 కేజీల వరకు అదనంగా తీసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హనుమంతు, ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.